ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మరో కొత్త సర్వే. అడిగే 33 ప్రశ్నలు ఇవే సర్కారు గ్రీన్ సిగ్నల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకున్నా. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం జనగణన 2027కు సంబంధించి జీవో అయితే జారీ చేసిందనమాట. ఈ జనగణన దేశవ్యాప్తంగా 2 దశల్లో జరుగుతాయి. మొదటి దశలో వచ్చేసి 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇళ్ల వివరాలు, భవనాలు, నిర్మాణ సమాచారం సేకరిస్తారు. రెండో దశ 2027 ఫిబ్రవరి జనాభా లెక్కలు మొదలుపెట్టి మార్చి అర్ధరాత్రి వరకు కూడా పూర్తి కానున్నట్టు చెప్తున్నారు. మొత్తం ప్రక్రియ అంతా కూడా డిజిటల్ పద్ధతిలో అయితే ఉంటుంది, పేపర్ కాగితం లేకుండా. ఇక ప్రస్తుతం అంటే ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో భాగంగా గ్రామాలు, మండలాలు, జిల్లాల సరిహద్దులు అప్డేట్ చేయడం, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, శిక్షణ వంటి సన్నాహాలు చేయాలని అధికారులకు అయితే ఆదేశాలు వచ్చాయన్నమాట. ఇక అలాగే జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల, నియోజకవర్గాల సరిహద్దును మార్పు చేయరాదని చెప్పేసి స్పష్టం చేశారు. ఈ జనగణన తర్వాత లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉండడంతో ప్రక్రియ ప్రాధాన్యత ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు ఏంటి, మిమ్మల్ని అడుగుతారనేది ఆసక్తిగా అందరిలో ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో కూడినటువంటి పూర్తి జాబితాను అయితే విడుదల చేసింది. గణన అధికారులు ఇంటింటికి వచ్చి వివరాలు అయితే సేకరిస్తారు. కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో ఈసారి కేవలం కుటుంబ సభ్యుల సంఖ్యను లెక్కించడం కాకుండా మీ వద్ద ఏ వాహనాలు ఉన్నాయి, మీరు ఏ రకమైన ఆహార ధాన్యాలు తింటారు, ఇంటర్నెట్ వాడుతున్నారా లేదా వంటి ఆసక్తికర అడుగుతున్నారనమాట. జీవన శైలి ఎలా ఉంది, ఇక ఇంట్లో సౌకర్యాల గురించి ప్రభుత్వం సమాచారాన్ని అయితే నమోదు చేస్తాయి. ఇంటి పైకప్పు, గోడలు దేనితో నిర్మించారు, తాగునీరు, అంటే ఇక్కడ మరుగుదొడ్డి సౌకర్యం ఉందా లేదా, ఇలా అన్ని రకాల కోణాల్లో అయితే అడుగుతారనమాట. నోటిఫికేషన్ అయితే ఇందులో 33 ప్రశ్నలు లాంటివి అయితే భవనం, మున్సిపల్ లేదా స్థానిక సంస్థల గణన నెంబర్ వేసుకుంటారు. తర్వాత జనాభా గణన, ఇంటి నెంబర్ ఎంత, అదేవిధంగా ఇంటి నేల తయారీకి ఉపయోగించే పదార్థాలు ఏ రకంగా ఉంది, ఇంటి నికోడల తయారీకి ఉపయోగించిన ప్రధాన పదార్థం, ఇంటి పైకప్పు తయారీకి ఉపయోగించిన ప్రధాన పదార్థం ఏంటి, ఇక ఇంటి వినియోగం దేనికోసం వాడుతున్నారు, ఇంటి పరిస్థితి, స్థితిగతులు, కుటుంబ క్రమ సంఖ్య, కుటుంబంలో సాధారణంగా నివసించే వ్యక్తుల సంఖ్య ఎంత, ఇక కుటుంబ యజమాని పేరు, కుటుంబ యాజమాని లింగం, కుటుంబ యజమాని ఎస్సీ ఎస్టీ సంబంధించి ఇతరులకు చెందిన వారా. సో ఇది కీలకమైన ప్రశ్న అనమాట. ఇంటి యజమాని స్థితి, సొంత లేదా అద్దెకుంటున్నారా, కుటుంబ నివాసం కోసం అందుబాటులో ఉన్న గదులు ఎన్ని ఉన్నాయి, ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయని కూడా అడుగుతారనమాట. కుటుంబంలో నివసిస్తున్న వివాహిత, ఎంతమంది పెళ్ళైంది, పెళ్లిగానే వారి జంటల సంఖ్య, అదేవిధంగా తాగునీరు ప్రధాన వనరు ఏంటి, మీరు తాగునీరు వనరుల లభ్యత, వెలుతురు లైటింగ్ కోసం ప్రధాన, ఇంకా మరుగుదొడ్డి సౌకర్యం ఉందా, మరుగుదొడ్డి రకం, ఇక మరుగునీటి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి పారుదల వ్యవస్థ, స్నానపు గది సౌకర్యం, వంటగది, ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్ల లభ్యత, వంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం, రేడియో, ట్రాన్స్ఫర్ లేదంటే ట్రాన్సిస్టర్లు ఉన్నాయా, టెలివిజన్లు ఎన్ని ఉన్నాయి, ఇంటర్నెట్ సౌకర్యం ఉందా, ల్యాప్టాప్, కంప్యూటర్లు ఉన్నాయా, టెలిఫోన్లు, మొబైల్ ఫోను, అదేవిధంగా స్మార్ట్ ఫోన్, సైకిల్, స్కూటరు, మోటార్ సైకిల్, మొపేడ్, అదేవిధంగా కారు, జీపు, వ్యాను, కుటుంబంలో ప్రధానంగా వినియోగించేటువంటి ఆహార ధాన్యాలు, మొబైల్ నెంబర్ కేవలం గణన సమాచారం కోసం మాత్రమే అనమాట. ఇవన్నీ కూడా డిజిటల్ ఆన్లైన్ పద్ధతులు అయితే